దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యం చూసుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనం. అక్కడ ఒక సందర్భం కనపడతా ఉంటుంది. యాకోబు గారు బెయేర్షెబా నుండి హారానుకు మరి బయలుదేరాడనమాట. బయలుదేరినప్పుడు ప్రొద్దుపోయిద్ది, సాయంత్రం అయిపోయిద్ది అనమాట. ఆ ప్రొద్దు కృంగిన వేళ అక్కడ మరి తను నిలిచెను అని ఉంటుంది అనమాట. ఆ రాత్రి అక్కడ నిలిచిండు. ఆ రాత్రి అక్కడ ఆగిపోయింది అనమాట. ప్రయాణం కొనసాగించబడలేదు. ఎందుకంటే చీకటి ఆగిపోయింది గనక, చీకటి పడ్డది గనక తను వెళ్ళలేకపోయాడు. కానీ ఆ రాత్రి ఏం చూశాడు అక్కడ? ఒక దర్శనం చూసిండు. ఆ దర్శనంలో ఏం కనపడుతుంది? ఆకాశం నుంచి భూమికి ఒక నిచ్చెన. ఆ నిచ్చెన మీద మరి కొంతమంది దేవదూతలు ఎక్కుతూ దిగుచూ ఉన్నారనమాట. చూడండి, అటువంటి దర్శనం అంటే తను చేసే ప్రార్థన, మరి మనం చేసే ప్రార్థనలు దేవదూత ద్వారా మరి మోసుకెళ్ళి మన యేసయ్య దగ్గర పెడతాయి. అక్కడి నుంచి జవాబు తీసుకొచ్చి మరియు మనకి ఇచ్చేస్తాయన్నమాట. ఇదే అనమాట వారి పని. దేవదూతలు దిగుచూ చూసిండనమాట. మరి దర్శనాలు లేవంటారు. దర్శనాలు ఉన్నాయండి. వారికి చెప్పిన మాటలు విని గలిబిలి కావద్దు. దర్శనాలు ఖచ్చితంగా ఉన్నాయి. అద్భుతాలు లేవంటున్నారు. ఎన్నో అద్భుతాలు చేసిండు కదా యేసుక్రీస్తు ప్రభువారు. చాలా అద్భుతాలు. ఏ గ్రామానికి వెళ్ళినా అద్భుతాలే, ఏ వీధికి వెళ్ళినా అద్భుతాలే. అన్ని అద్భుతాలు చూసి కూడా అద్భుతాలు లేవంటున్నారు, దర్శనాలు లేవంటున్నారు. యాకోబు గారికి దర్శనం కనపడదు. దర్శనం చూసిండు తను. మరి దర్శనాలు చూసే అనుభవం నీకున్నదా ఈ రోజున? మనం కూడా మరి అటువంటి అనుభవంలోకి వెళ్దాం. రెండవ రాత్రి మోసపోయిన రాత్రి. మొదటి రాత్రి నిలిచాడనమాట. అక్కడ నిలిచిపోయింది. ప్రొద్దురుంగిపోయింది, అక్కడ నిలిచిపోయింది అనమాట. రెండో రాత్రి మోసపోయిన రాత్రి. అదే ఆదికాండము 29వ అధ్యాయంలో అక్కడ ఇద్దరు అక్కజల్లులు ఉంటారు, లేయా, రాహేలు. యాకోబు గారు తన మామ దగ్గరికి వెళ్ళిండు. దేని కొరకు వెళ్ళిండు? రాహేల్ని ప్రేమించి తనని పెళ్లి చేసుకోవాలని ఆ ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి కొలువు చేసిండు మామ దగ్గర 7 సంవత్సరాలు. కానీ అక్కడేం జరిగింది? మరి పెద్ద కూతుర్ని వదిలిపెట్టి చిన్న కూతుర్ని పెళ్లి చేయరు కదా. అందుకోసము రాహేల్ని పెళ్లి చేయకుండా మరి యాకోబు గారికి ఎవరిని ఇచ్చి పెళ్లి చేసిండు? తన పెద్ద కుమార్తె లేయాని. తెల్లవారు చూసేసరికి లేయా. ఎందుకు ఈ పని చేసిందని చెప్పి మామని అడుగుతారు. అక్కడ కూడా మరి ఎవరు? మోసపోయిండు అనమాట యాకోబు. మోసపోయిన రాత్రి, మూడవ రాత్రి, మామతో సమాధాన పడిన రాత్రి. అదే ఆదికాండము 31వ అధ్యాయంలో ఒక కొండ మీద బలి అర్పించి మరి బంధువులను, స్నేహితులు అందరినీ పిలుచుకొని మరి భోజనాలు చేస్తారనమాట. భోజనాలు చేస్తాక ఆ రాత్రి అక్కడే గడిచిపోయింది. తెల్లవారేపాటికి తన లాభాను, తన మామ బయలుదేరి వెళ్ళిపోవాలి కనుక వెళ్ళిపోయే ముందు, అంటే ఇప్పుడు మామకి అల్లుడికి అంతకుముందు అంత ఐక్యత లేదు, అంత సమాధానంతో లేరనమాట. అక్కడ ఒక బలి అర్పించి మరి భోజనాలు విందు చేసుకొని చక్కగా తిని రాత్రి అక్కడ ఉండిపోయి తెల్లవారుజామున లేచి తను మరి ప్రయాణమై వెళ్ళిపోవాలి కనుక వెళ్ళిపోయే ముందు తన కుమారులను, కుమార్తెలను మరి ముద్దు పెట్టుకొని, అంటే మామాల్లులతో కూడా సమాధానంతో ఉండి అల్లుడితో కూడా సమాధానం పడి చక్కగా తన దారిన తను వెళ్ళిపోయాడు. మరి మనం కూడా మరి సమాధాన పడవలసిన టైంలో సమాధాన పడాలి. భార్యాభర్తల మధ్య కానీ, అక్క చెల్లెల మధ్య కానీ, స్నేహితుల మధ్య కానీ కదా, సంఘముల విశ్వాసుల మధ్య కానీ సమాధానం అనేది చాలా మనకి క్రైస్తవ బిడ్డలకి ప్రాముఖ్యమైనది. అలాగే 4వ రాత్రి ఏశావు చంపుతాడేమోనని చెప్పేసి యాకోబు మిక్కిలి భయపడి చాలా భయపడిపోయాడు, తొందరపడ్డాడు అనమాట ఆ విషయంలో. ఎందుకు? తన దగ్గర కూడా మోసం చేసే పోయింది, అన్నను కూడా మోసం చేసి వెళ్ళాడు. ఆ కోపము తనలో పెట్టుకొని ఈ తమ్ముడు వస్తాడని తెలిసి ఒక 400 మందిని జనాన్ని వేసుకొని వస్తాడని చెప్పేసి అక్కడ కొంతమంది మరి పనివారు చెప్పారనమాట. ఆ చెప్పిన మాటను విని చాలా తొందరపడి, కంగారు పడి, భయపడిపోయాడనమాట. ఆ రాత్రి అక్కడే తను దేవుని సన్నిధిలో గడిపాడనమాట.
యాకోబు. ఐదవ రాత్రి. ఐదవ రాత్రి కూడా అక్కడ కూడా ఒక్కడే మిగిలిపోయిండు. ఎందుకు మిగిలిపోయిండంటే ఈ అన్న చంపుతాడనే భయం కోసము ఈ భార్యల్ని, పిల్లల్ని, గొర్రెల్ని, ఒంటెల్ని అన్నిటిని కూడా 3 గుంపులుగా చేసి మొదటి గుంపు, రెండో గుంపు, మూడో గుంపు అలాగా పంపించేసి ఒక్కడే అక్కడ ఆగిపోయిండు అనమాట. ఆ రాత్రి ప్రార్థిస్తుండ అక్కడ. తర్వాత 6వ రాత్రి అలాగ మనం మరి ప్రార్థించామా ఎప్పుడైనా? ఒక రాత్రి అంతా యాకోబు గారు ప్రార్థించారు. 6వ రాత్రి పెనుగులాడిన రాత్రి. పెనుగులాడినంటే దేవునితో పెనుగులాడిండు. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. అదే ఆదికాండము 32వ అధ్యాయంలో 24వ వచనం. అవును, మనం పెనుగులాడుతున్నాము ఏ విషయంలోనైనా. ఏ విషయంలో అయినా. కొంతమందికి కొన్ని భయాలు, కొన్ని బలహీనతల వల్ల భయపడతా ఉంటారు. అప్పుల భారం వల్ల భయపడతా ఉంటారు. ప్రాణభయం అంటే మరి చచ్చిపోతానేమో కొంతమందికి మరి దుష్టుడు పెడతా ఉంటాడు. అటువంటి తలంపు, ఆలోచన, అటువంటి భయాలు. కొంతమంది నీడను చూసే భయపడతా ఉంటారు. చూడు, ఏది ఏమైనప్పుడు కూడా మరి ఏ భయమైనప్పుడు కూడా యాకోబు మాత్రం దేవుని సన్నిధిలో పెనుగులాడుతూ ఉన్నాడు అనమాట. 7వ రాత్రి జయము ఆశీర్వాదము పొందిన రాత్రి అనమాట. అదే 32వ అధ్యాయం. దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనక నీ పేరు ఏంటని అడుగుతాడు దేవుడు. నా పేరు యాకోబు అంటాడు. యాకోబు కాదు నీ పేరు, నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనక, తెల్లవార్లు నువ్వు పోరాడితివి గనక, పెనుగులాడితివి గనక నీకున్న సమస్యను బట్టి నన్ను ఆశీర్వదించని అడిగిండు యాకోబు. ఆయనకి ఏం తక్కువ ఆశీర్వదించడం అంటే? అది కాదండి. నా ప్రాణ భయం నుంచి, తన అన్న నుంచి కాపాడు ప్రభు, నన్ను ఆశీర్వదించు అని చెప్పేసి మరి అలాగ పెనుగులాడటం వల్ల పోరాడి గెలిచిండు అనమాట యాకోబు. 7 రాత్రులు కూడా యాకోబు మరి గడిపినట్టుగా దేవుని సన్నిధిలో మరి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. మరి నువ్వు ఒక్క రాత్రి అయినా గడిపావా? ఒక్క గంట అయినా గడిపావా దేవుని సన్నిధిలో? ప్రార్థించావా? ఎవరి కోసం ప్రార్థిస్తున్నావు? కుటుంబం కొరకు ప్రార్థించాలి, ఇతరుల కొరకు ప్రార్థించాలి. మనం అనేక ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండాలి కనుక మరి ఒక్క రాత్రి అయినా మనం దేవుని సన్నిధిలో గడిపితే మనకు, మన కుటుంబాలకు ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా మనకి ఎంతో ఆశీర్వాదకరం. అనేక ప్రజలు కూడా నిన్ను దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచాలంటే ఒక రాత్రి అయినా నువ్వు దేవుని సన్నిధిలో గడపాలి. 7 రాత్రులు గడిపిండి. 7 రాత్రులు యాకోబు. ఎంత విశ్వాసం, ఎంత పట్టుదల. ఎన్నో సమస్యలు వచ్చినాయి, కానీ వాటికి మరి భయపడ్డాడు. కానీ భయపడి ఏం చేసిండు? దేవునికి లోబడి ప్రార్థనకి సమయం ఇచ్చిండు అనమాట. ప్రార్థించిండు. ఆయన సమయం వ్యర్థం చేయలే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ రోజున నువ్వేమంటావు? నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు ఎన్ని రాత్రులు గడుపుతావు అనుకుంటున్నావు దేవునితో? ఒక గంట అయినా గడుపుతున్నావా? ఒక అర్ధగంట అయినా గడుపుతున్నావా ప్రార్థనలో? దేవుని బిడ్డ, ఈరోజు నీ కోసమే ఈ వాక్యం. 7 రాత్రులు ఆయన గడిపాడు. 7 రాత్రులు కూడా దేవుని సన్నిధిలోనే. మోసపోయినా, మరి ప్రాణభయం ఉన్న, సమాధానం లేకపోయినా మామతోటి అన్ని విషయాలలో కూడా మరి రాత్రులు గడిచిపోయినా, చీకటపడ్డా అక్కడ సమయం వ్యర్థం చేయకుండా మరి దర్శనాలు చూసిండు, సమాధాన పడ్డాడు, పోరాడిండు, మరి బతిమలాడుకుండు, దేవుణ్ణి ప్రార్థించిండు, గోజాడిండు, అడిగిండు, మరి జయాన్ని పొందుకుండు అనమాట. ఆశీర్వాదాన్ని పొందుకుండు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ కొద్ది మాటలు మీ కుటుంబమునకు మీకును దీవెనకరంగా మలచబడును గాక. ఆమేన్.